తో కలిసి ఉండడం. ఇది మనకు కుటుంబం ఉన్నది, మనకు పని ఉన్నది, ఉద్యోగం ఉన్నది, ఇదొక కూరగాయల పని ఉన్నది, ఇదొక బిల్డింగ్ చేసుకుని ఉన్నది. ఇదంతా చేసుకుంటూ లోకంలో చేసుకుంటూ యేసయ్యతో కలిసి ఉప్పు తీరు రుచి ఉండాలా. మరి మీరు లోకములకు వెలుగయ్యాయి చెప్పింది కదా. వెలుగు ఎట్లా వెలుగుతుంది? క్యాండిల్, రాత్రి వేళ క్యాండిల్ తెచ్చి ముట్టిస్తే అది వెలుగుతుంది. అది వెలుగుతుంటే ఏమవుతుంది? అది మాయమైపోతుంది. క్యాండిల్ కనబడుతుంది అది వెలిగిన తర్వాత. అట్లా నీవు నేను యేసు స్వామిని నేర్చుకొని ఉన్న ఆ వెలుగును ఇతరులకు అందిస్తే ఆ సారం, ఆ రుచి మనకు అందాలి, వాళ్ళు పొందాలి. మనము అప్పుడు దేవుళ్ళు ఉన్నట్టు, అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక నేను దీని అంతటి ఒకటే, ఆయన స్వరం వినాలనే మాట నాకు తట్టింది కాబట్టి దాన్ని ఎట్లా వినాలో ఆ సంగతి 2 మాటల మీద చెప్పిన. మరి అంత మాత్రమే కాకుండా ఈ ఫలం అనేది వస్తుంది. ఫలము చెట్టు పెడితే ఫలాలు వస్తాయి కదా. నేను ఇంకోటి కూడా చెప్తాను. ఇవాళ కూర్చున్న శాంతమ్మ మనము పుట్టకముందే, మనం ఇది రాకముందే ఈ చెట్టు పెట్టింది. ఆయన వేడు అని పాపం మనమంతా చెట్టు ఫలాలు తింటున్నాం. యేసయ్యలో వచ్చిన నువ్వు నేను మరి ఫలాలు ఎవరికి అందియద్దా? ఇది ధర్మమా మనకు? అయ్యొచ్చి సాక్ష్యం చెప్పి నేను వచ్చి సంవత్సరం అవుతుందని, నాకు సంవత్సరం అయినట్టే లేదు విన్నారా? కనుక దయచేసి దేవుల్లో ఉన్నాం, దేవుని ఫలాలు ఫలిద్దాం.